మేడిగడ్డ బ్యారేజీపై ఫైనల్ రిపోర్ట్ను రెడీ చేసింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్ సహా 6, 8 బ్లాక్లను కూడా మళ్లీ కట్టాలని రిపోర్ట్లో తెలిపింది. 7వ బ్లాక్ కుంగడంతో దాని ప్రభావం 2 వైపులా ఉన్న బ్లాక్లపై పడిందని, అవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో చెప్పలేమని నివేదికలో వివరించింది. ఈ రిపోర్టును ఇవాళ రేపో రాష్ట్రానికి అందివ్వనుంది NDSA. మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించిన తుది నివేదిక సిద్ధం చేసింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఈ రిపోర్ట్లో మేడిగడ్డ బ్యారేజ్లో 7వ బ్లాక్ తో పాటు పక్కన ఉన్న బ్లాక్లను మళ్లీ కట్టాల్సిందేనని సూచించినట్లు తెలుస్తోంది. ఫైనల్ రిపోర్ట్లో ఇదే అంశాన్ని చెప్పినట్టు ఇరిగేషన్ వర్గాల సమాచారం. 7వ బ్లాక్ తో పాటు 6, 8 బ్లాక్లను మళ్లీ కట్టాల్సి ఉంటుందని ఫైనల్ రిపోర్ట్లో NDSA నిపుణుల కమిటీ సిఫార్సు చేసినట్టు తెలిసింది. 7వ బ్లాక్ కుంగడంతో దాని పక్కన బ్లాక్లపైన ప్రభావం పడిందని NDSA రిపోర్ట్లో చెప్పింది. ఆ బ్లాక్లు కూడా ఎంతవరకు పటిష్టంగా ఉంటాయన్నది చెప్పలేమని రిపోర్ట్లో వివరించింది. NDSA తన ఫైనల్ రిపోర్ట్ను రాష్ట్ర సర్కార్కు ఇవాళ రేపో ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఇప్పటికే ఆ రిపోర్టుపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి CR పాటిల్ సంతకం కూడా చేశారని చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ టూర్ సందర్భంగా దీనిపై కేంద్ర మంత్రితో చర్చించారు. కేంద్ర మంత్రితో జరిగిన భేటీలో NDSA రిపోర్ట్లోని పలు కీలక అంశాలు చర్చించినట్లు సమాచారం. 7వ బ్లాక్ను కూల్చడం కొంత సవాల్తో కూడుకున్నదేనని, బ్యారేజ్ అలైన్మెంట్ దెబ్బతినకుండా చూసుకోవాలని చెప్పినట్టు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన చోట గ్రౌంటింగ్ చేసి ఎవిడెన్స్లు మాయం చేసేలా చేశారని తుది నివేదికలో NDSA చెప్పినట్టు సమాచారం. దీంతో అక్కడి పరిస్థితులకు అనుగుణంగానే ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందన్న విషయాలను రిపోర్ట్లో నిపుణుల కమిటీ చెప్పినట్టు తెలుస్తోంది. రక్షణ చర్యలు తీసుకోకుంటే దిగువన గ్రామాలకు ముప్పు తప్పదని NDSA రిపోర్ట్లో హెచ్చరించినట్టు తెలిసింది. బ్యారేజ్లోని మిగతా బ్లాక్ల అలైన్మెంట్ దెబ్బతినకుండా చేపట్టాల్సిన చర్యలను సిఫార్సు చేసినట్టు సమాచారం. ఎగువన దిగువన 2D, 3D మోడల్ స్టడీస్ చేయించి రక్షణ చర్యలను చేపట్టాలని రిపోర్ట్లో వివరించినట్టు తెలిసింది.